దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో 8వ ఆజ్ఞను నిర్వర్తించవలసినదిగా OFM మోడల్ హై స్కూల్ రామ్నగర్ ప్రిన్సిపల్ గారైన పూజ్యులు గురుశ్రీ జడ్డు చిన్నపరెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. నేటి అంకమును ఖమ్మం పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ గారు తమ దివ్యాశీర్వాదాలతో మనకు సమర్పిస్తున్నందుకు గాను వారికి హృదయపూర్వక వందనాలు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని తన ప్రేమ కానుకగా మనకు అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎజ్జే గారు పచ్చని 10 ఆజ్ఞల్లోని 8వ ఆజ్ఞ అయిన పర్యావరణ పౌరసత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక విద్యను ప్రోత్సహించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం SDB గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ MD విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు.
ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 8వ ఆజ్ఞకు శ్రోతలందరికీ స్వాగతం. పచ్చని 8వ ఆజ్ఞ. ప్రమాదపు లోయలో పడియున్న మన ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని సంరక్షించేందుకు మన అనుదిన జీవన శైలిలో సంపూర్ణమైన పునరుద్ధరణ అత్యవసరం. ఇది మానవాళి ఎదుట ఉన్న అతి పెద్ద సవాలు. ఏ రకంగా చూసినా ఇది మనకొక పెను సవాలుగానే కనిపిస్తుంది. మనలో మౌలిక పరివర్తన జరగాలి. మనందరము కూడా నూతనీకరింపబడాలి. పర్యావరణాన్ని కాపాడగల మార్పులు సరి అయిన విద్య ద్వారానే సాధ్యపడతాయి. మానవాళికి, ప్రకృతికి మధ్య ఒక మైత్రి, ఒక నూతన ఒడంబడిక ఏర్పడాలి అంటే పర్యావరణ విద్య గురించి ప్రత్యేకంగా పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ ఎన్సిక్లికల్లో ఫ్రాన్సిస్ పాపు గారు తెలియచేశారు. తోటి మానవులతోనూ, సమస్త ప్రకృతితోనూ, సృష్టికర్త అయిన భగవంతునితోనూ సామరస్యాన్ని పునఃస్థాపించగల సమగ్రమైన విద్యా విధానం మనకు అవసరం. పర్యావరణ విద్యకు పాఠశాలలు, కుటుంబాలు, మీడియా, మతబోధన కేంద్రాలు, ధార్మిక శిక్షణ స్థావరాలు మొదలైన అనేక వేదికల గురించి ఫ్రాన్సిస్ పాపు గారు ప్రస్తావించారు. ఈ భూగ్రహం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసరంగా పర్యావరణ పౌరసత్వాన్ని పెంపొందించే విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ 8వ ఆజ్ఞలోని ప్రధానమైన చర్చనీయాంశం అతి వినియోగ వ్యామోహాన్ని నిరోధించేందుకు సరికొత్త జీవన విధానం మనందరి ఉమ్మడి గృహమైన భూమి నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా సాంప్రదాయ వ్యతిరేకమైన జీవనశైలి ఎంచుకునే సాహసం అందరూ చేయాలి. చిన్న చిన్న మార్పుల వలన ప్రయోజనం లేదు. మార్క్ డౌడ్ చెప్పినట్లుగా ప్లాస్టిక్ కవర్లను వాడకపోవటం, లైట్లు, బల్బులను మార్చడం లాంటి డెక్ చైర్ మార్చే అంటే చిన్న చిన్న విషయాల మీద దృష్టి సారించే పనుల ద్వారా మన పర్యావరణ వినాశనాన్ని అరికట్టగలమనేది భ్రమే. మన కోసం మరియు మన భవిష్యత్ తరాల కోసం మన ఉమ్మడి భూగ్రహాన్ని రక్షించాలి అంటే సంపూర్ణమైన సరికొత్త జీవన విధానాలను అలవర్చుకోవాల్సిన అవసరం మన ముందుంది. మన నివాస స్థలమైన ఈ పుడమిని రక్షించాలంటే ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తున్న అతి వినియోగ వ్యసనాన్ని అధిగమించవలసిన అవసరం ఉంది. సంపన్నులు మరియు విలాస జీవనాన్ని గడిపే అధిక వర్గాలు ప్రదర్శిస్తున్న అధిక వినియోగ ప్రవృత్తులు మన సమిష్టి గృహమైన భూమి యొక్క సహజ వనరులను క్షీణింపచేస్తున్నాయి. ఫ్రాన్సిస్ పాపు గారు తమ విశ్వలేఖలో పేర్కొన్నట్లుగా మోసపూరిత బలవంతపు వినియోగ విధానానికి మనము బానిసలమైపోయాం. మార్కెట్ తన ఉత్పత్తులను విక్రయించేందుకు మితిమీరిన వినియోగదారీ తత్వాన్ని ప్రోత్సహించే ధోరణిని అవలంబించడం వలన ఈ మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న ప్రజలు అవసరం లేకపోయినా వస్తువులను కొంటూనే ఉంటున్నారు. నిత్యము ఏదో ఒక వస్తువును కొనుగోలు చేయకుండా ఉండలేని ఒక నిస్సహాయ దుస్థితికి చేరుకున్నాము. అంటే సాంకేతిక ఆర్థిక రంగాలు ప్రతిపాదించే అభివృద్ధి నమూనా కారణంగా సమాజంలోని వ్యక్తులు వస్తువుల వినియోగానికి ఎలా దాసులవుతున్నారనటానికి ఇది ఒక తార్కాణం. కానీ సమాజంలో నిజమైన స్వేచ్ఛ కలిగిన వారు ఆర్థిక వనరులను, పెట్టుబడులను తమ గుప్పిట్లో పెట్టుకున్నవారు అతి కొద్ది మంది అని వారు గ్రహించరు. ఇదొక సందిగ్ధమైన అవస్థ. ఈ సందిగ్ధావస్థ కారణంగానే ఆధునిక మానవ సమాజం తనను తాను తెలుసుకోలేకపోతున్నది, తనకు తాను దిశానిర్దేశం చేసుకోలేకపోతున్నది.
ఫలితంగానే నిరంతరం డోలాయమాన స్థితిలో క్షణక్షణం భీతావహంగా ఆందోళనకరంగా మనుగడ సాగిస్తున్నది. మన అత్యాసపూరిత వినియోగ స్థాయిలు వాస్తవంగా మన సార్వత్రిక గృహాన్ని దోచుకుంటున్నాయి. అనేక ముఖ్యమైన సహజ వనరుల వినియోగం వాటి పునరుత్పత్తి సామర్థ్యాలను మించిపోయిందని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మత్స్య సంపదలు, అరణ్యాలు, జీవన వైవిధ్యం, ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు వంటి ప్రధాన సహజ వనరుల విషయంలో మనం త్వరితగతిన కీలకమైన పరిమితుల అంచులకు చేరుకుంటున్నాము. మన అత్యాసపూరిత వినియోగ స్థాయిలు వాస్తవంగా మన సార్వత్రిక గృహాన్ని దోచుకుంటున్నాయి. మనుషులందరి నివాస గృహమైన ఈ భూగృహం సహజ వనరులు అత్యంత వేగంగా నాశనమవుతున్న వైనాన్ని మనిషి తన స్వార్థపూరిత పరమానందంలో పట్టించుకోకపోవటం ఖచ్చితంగా ప్రపంచ విపత్తుకు దారితీసే ఒక ముళ్ళబాటగా మనం చెప్పవచ్చు. ఈ విశ్వలేఖలో ప్రస్తుతం కనిపించే షాపింగ్ సంస్కృతి ద్వారా ప్రతిబింబించబడుతున్న దురాశ మరియు భౌతికవాద సంస్కృతి స్పష్టముగా ఖండించబడినది. వృధా చేయటం అతని జీవనశైలిగా మారిపోయింది. వాస్తవ స్థితిగతులు విధించే పరిమితులను ఆమోదించటం మానవునికి దాదాపు నేడు అసాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే సకల జనుల సంక్షేమ ఆదర్శం కూడా కనుమరుగవుతుంది. ఫ్రాన్సిస్ పాపు గారి ప్రకారం పర్యావరణ విధ్వంసం అనే సమస్య ఈనాడు మన జీవన శైలిని సమీక్షించుకోవాలని సవాలు విసురుతుంది. సమాజంలో గణనీయమైన మార్పులు తీసుకురావడం కోసం మరియు మన ఉమ్మడి గృహాన్ని రక్షించుకోవడం కోసం మనం భిన్నమైన జీవన శైలిని అభివృద్ధి చేయటం కోసం లౌదాతో సిలో ఫ్రాన్సిస్ జగద్గురువులు విద్యకున్న కీలకమైన పాత్రను గురించి వివరించారు. మన ఉమ్మడి గృహంతో పూర్తిగా నూతనమైన సర్వసమ్మతమైన బంధాన్ని ఏర్పరచడంలో విద్య ఏ విధమైన కీలకమైన పాత్రను పోషించగలదన్న విషయాలపై ఇప్పుడు మన దృష్టిని మనము మళ్లించుదాం. ఈ ఆజ్ఞలోని రెండవ ప్రధానమైన అంశం ఉమ్మడి గృహంతో ఒక నూతన అనుబంధం కోసం పునరాలోచింపచేసే పర్యావరణ విద్య కోసం గాలించటం. మన ఉమ్మడి గృహమైన ఈ భూమి కూలిపోయే ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో సామాజిక సత్సంబంధాలు మరింతగా తరిగిపోతున్న ఈ తరానికి సరైన అవగాహన కల్పించే బాధ్యత విద్యా వ్యవస్థ చేపట్టాలి. నిజానికి విద్యా వ్యవస్థకి ఇది పెను సవాలు. మన ఉమ్మడి గ్రహాన్ని పరిరక్షించే బాధ్యతాయుతమైన సంరక్షకులుగా అందరినీ తీర్చిదిద్దేందుకు, మరి ముఖ్యంగా యువతను ఆ దిశగా నడిపించే మార్గము పర్యావరణ విద్య. నేటి విద్యా పాఠ్య ప్రణాళికలు ఇప్పటికీ ఆధునికత నుండి సంతరించుకున్న యాంత్రిక దృష్టితోనే ప్రకృతి ప్రపంచ స్థితిగతులను వివరిస్తూ స్వార్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల అనుబంధ హేతువాదనలను పరోక్షంగా సమర్థిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. పలు పాఠ్య పుస్తకాలలో భూమాత అనేక జీవజలాలకు నిలయమై మానవత్వాన్ని ఆదరించి పోషించే మాతృ స్వరూప గృహమని భావించక అది కేవలం మనిషి వినియోగార్థం అవతరించిన సహజ వనరుల మూలనిధిగా మాత్రమే ధరణిని చిత్రీకరిస్తున్నాం. అంతులేని అపార సమృద్ధి గల సహజ వనరులు కేవలం మనుషుల వినియోగార్థమే ఉన్నాయన్న అపోహలపై నిర్మించబడింది. నియంత్రణ లేని ఆర్థిక విస్తరణ అనే ప్రపంచ నమూనా చట్రంలో విద్యా పాఠ్యాంశాలు మరియు బోధనా విధానాలు కొనసాగుతున్నాయి. ఒక నూతన వాస్తవ దృక్పథంతో పాటు మన ఉమ్మడి భూగృహం ఎడల మనకున్న సంబంధాన్ని సరికొత్త రీతిలో అవగాహన చేసుకోగలిగిన దృక్పథం ఇప్పుడు అత్యవసరం. ఫ్రాన్సిస్ పాపు గారు అభిప్రాయపడుతున్నట్లు దానికో ప్రత్యేకమైన దృక్పథం అవసరం. ప్రత్యేకమైన ఆలోచన విధానం, నిర్దిష్టమైన కార్యాచరణ విధానం, పర్యావరణ విద్య, పర్యావరణ పరిరక్షణకు అనువైన జీవన శైలి, శాస్త్ర సాంకేతిక విధానాలు జరిపే విచక్షణారాహిత్యమైన విద్వాంసాన్ని
నిలువరించగల ఆధ్యాత్మికత ఇవన్నీ అంతర్భాగాలుగా ఉన్నప్పుడే అది పర్యావరణ సంస్కృతి అవుతుంది. ఈ ఆజ్ఞకు సంబంధించిన మూడవ ప్రధానమైన అంశం పర్యావరణ విద్య కోసం ప్రత్యేక వేదికలు మరియు ప్రాతిపదికలు. లౌదాతో సిలో పోప్ ఫ్రాన్సిస్ గారు సమగ్రమైన పర్యావరణ విద్యా నమూనాను ప్రతిపాదించారు. ఇది మానవులతోనూ ప్రకృతితోనూ మరియు దేవునితోనూ సామరస్యతను పునఃస్థాపించగల సామర్థ్యం కలిగినది. ఆయన ఇలా రాశారు: పర్యావరణ విద్య అనేది వివిధ స్థాయిలలో పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించటానికే కాదు, మనతో మనము, మన సాటి మానవులతో మనము, ప్రకృతితో మనము, ప్రకృతిలోని సమస్త జీవులతో, చివరికి సృష్టికర్త అయిన భగవంతునితో మనము సంపూర్ణమైన సఖ్యత సామరస్యాలతో జీవించటం ఎలాగో నేర్పిస్తుంది అన్నారు. ఫ్రాన్సిస్ పాపుగారి లౌదాతో సిలో ప్రతిపాదించిన సమగ్ర విద్యా మోడల్పై ఆలోచించటం ఎంతైనా ముఖ్యం. పర్యావరణ విద్య ప్రధానంగా మన సామూహిక నివాసమైన ప్రకృతితో మానవుని అంతరంగ సంబంధాన్ని పునఃస్థాపించడానికి తోడ్పడాలి. దురదృష్టవశాత్తు నేటి విద్యా పాఠ్యాంశాలు మానవులు ప్రకృతికి సంబంధమే లేని భిన్న ధృవాలుగా ఉన్నారనే ఆధునిక దృష్టికోణాన్ని బలపరుస్తున్నాయి. జీవ వ్యవస్థలు మరియు పర్యావరణ వ్యవస్థలపై మన జీవితం ఆధారపడి ఉన్నదనే సత్యాన్ని అవహేళన చేస్తున్నాయి. నేటి సమగ్ర విద్యా పాఠ్య ప్రణాళికలు విద్యార్థులను విస్తృత మానవ సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగాను, జీవావరణములో చైతన్యవంతమైన పౌరులుగాను మారేందుకు దోహదపడాలి. ఫ్రాన్సిస్ పాపుగారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రకృతిలోని పర్యావరణ జీవావరణలను కాపాడుకోవటానికి చేసే చిన్న చిన్న పనులే ప్రపంచానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విధంగా ప్రజల నడవడిలో, జీవన విధానంలో మెరుగైన మార్పులు తేడానికి పర్యావరణ విద్య ఎంతగానో తోడ్పడుతుంది. పర్యావరణ విద్య మనందరి ఉమ్మడి గృహమైన ప్రకృతి ప్రపంచాన్ని సంరక్షించటానికి తీసుకునే ఒక స్పష్టమైన చర్యలను కలిగి ఉంటుంది. అందువలన ఫ్రాన్సిస్ పాపుగారు తన విశ్వలేఖలో ఈ విధంగా రాశారు: పర్యావరణ విద్య వలన ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు, తమ జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పర్యావరణ సంక్షేమానికి ఏ విధంగా దోహదం చేస్తాయో తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా జీవించటానికి ఇష్టపడతారు. ఉదాహరణకు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని, కాగితం వాడకాన్ని తగ్గించటం, నీటిని పొదుపుగా వాడటం, వ్యర్థ పదార్థాలను వేరుపరచటం, వంట వార్పులకు ఇంధనాన్ని పొదుపుగా వాడటం, పర్యావరణంలోని ఇతర ప్రాణుల పట్ల ఆదరణ చూపటం, జీవకారుణ్యాన్ని కలిగి ఉండటం, స్వంత వాహనాల వాడకం తగ్గించి పబ్లిక్ రవాణా సదుపాయాలను వినియోగించుకోవటం, విరివిగా చెట్లు నాటటం, విద్యుత్ దీపాలను సకాలంలో ఆర్పి విద్యుత్తును ఆదా చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులే పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. రెండవదిగా, సమగ్ర పర్యావరణ విద్య మానవ కుటుంబంలోని బలహీన వర్గాల పట్ల ప్రత్యేకమైన మానవీయతను, ఐక్యతను పెంపొందించే దిశగా నడిపిస్తాయి. మనందరి ఉమ్మడి ఇంటికి చెందిన ఈ సభ్యుల పట్ల మరింత సామరస్య భావం కలిగించే విధంగా ఉంటాయి. ఫ్రాన్సిస్ పాపుగారి మాటలను ఉదహరిస్తే ఇందుకు గాను సమర్థులైన పర్యావరణ బోధకులు కావాలి. వారు పర్యావరణ నీతి సూత్రాలను రూపొందించి స్వయముగా వాటిని పాటిస్తూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలవాలి. అదేవిధంగా పర్యావరణ బోధకులు చక్కని బోధనా విధానాన్ని అవలంబిస్తూ ప్రజలలో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని కలిగించాలి. పరస్పర సంఘీభావంతో బాధ్యతాయుతంగా ప్రజలు ప్రకృతి పర్యావరణ రక్షణకు పూనుకునే విధంగా ప్రోత్సహించాలి. ఇక మూడవది, సమగ్ర పర్యావరణ విద్య మనందరినీ దైవీకత వైపు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. పర్యావరణ నైతికతకు అసలైన అర్థం సృష్టిలో భగవత్ సన్నిధానాన్ని కనుగొనటంలోనే ఉంది. ప్రకృతిలోనూ మానవుల జీవితాలలోనూ దేవుని ఉనికిని గ్రహించే అవగాహనను కలిగించినప్పుడే సమగ్ర పర్యావరణ విద్య సార్థకమవుతుంది. మన అందరి గృహం
మరియు విశ్వ కుటుంబం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి ఈ విశ్వాన్ని సృష్టించి అందలి సకల జీవరాశులను ప్రేమగా పోషిస్తున్న మన సృష్టికర్తతో ఉన్న సత్సంబంధములో వాటిల్లిన చీలిక వలనే ఏర్పడింది. సృష్టికర్తతో శాంతి సమైక్యంగా లేకపోతే మానవజాతి సృష్టిలో ప్రశాంతంగా జీవించలేదు. ఈ ఆజ్ఞకు సంబంధించిన 4వ ప్రధానమైన అంశం పర్యావరణ రక్షణకు అనువైన విద్యపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. లౌదాతో సిలో ఫ్రాన్సిస్ పాపు గారు పర్యావరణ విద్యకు అనేక మార్గాలను సూచించారు. పాఠశాలలు, కుటుంబాలు, సమాచార మాధ్యమాలు, సత్యోపదేశ తరగతులు, మతబోధకుల శిక్షణా కేంద్రాలు మొదలైనవి. చిన్నతనం నుంచే ఈ విద్యను అందించటం చాలా ముఖ్యమని ఆయన దృఢంగా విశ్వసించారు. ఫ్రాన్సిస్ పాపు గారి మాటల్లో మంచి విద్య యవ్వన ప్రాయంలో నాటే మంచి ఆదర్శాలనే విత్తనాలు జీవితాన్ని ఫలభరితం చేస్తాయి, జీవితాంతం ఫలిస్తూనే ఉంటాయి. పర్యావరణ విద్యారంగంలో కుటుంబ పాత్రపై ఫ్రాన్సిస్ పాపు గారు ప్రత్యేకమైన ప్రాధాన్యతని ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా పూర్తి విద్యను పొందే మొదటి స్థలం కుటుంబం. ఈ విషయంపై ఫ్రాన్సిస్ పాపు గారు కొన్ని అద్భుతమైన భావాలను వెల్లడించారు. ఇక్కడే మన కుటుంబ ప్రాధాన్యాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. కుటుంబం దేవుడు అనుగ్రహించే అపురూపమైన వరము. పలు రకాల దాడుల నుంచి పదిలంగా కాపాడుతుంది. మానవ జీవితం యథార్థమైన వికాసాన్ని సాధించటానికి తోడ్పడుతుంది. మృత్యు సంస్కృతి చలామణి అవుతున్న సమకాలీన ప్రపంచంలో జీవన సంస్కృతికి కేంద్ర బిందువుగా కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. ముందుగా కుటుంబంలోనే మన ప్రాణానికి గల విలువలను తెలుసుకుంటాం. సాటి వారిని ప్రేమించటం, గౌరవించటం నేర్చుకుంటాం. అలాగే ఈ వస్తువులను ఎలా ఉపయోగించాలో, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో కూడా కుటుంబంలోనే నేర్చుకుంటాం. అంతేకాకుండా కుటుంబంలోనే మనము స్థానిక ప్రవృత్తి, పర్యావరణ వ్యవస్థను గౌరవిస్తూ సహజ వనరుల బాధ్యతాయుతంగా వాడుకోవటం నేర్చుకుంటాము. ప్రకృతిలోని పక్షులు, ప్రాణులన్నిటి పట్ల సద్భావముతో మెలగటం తెలుసుకుంటాము. అలాగే కుటుంబంలోనే మనం మాట మంతి నేర్చుకుంటాము. ఎదుటివారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎదుటివారిని నొప్పించకుండా మనకు కావాల్సింది అడిగి తీసుకోవటం, ఎదుటివారు మనకు ఏ చిన్న సహాయం చేసినా ధన్యవాదాలు చెప్పటం, ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం ఎదుటివారిని నొప్పించి ఉంటే క్షమించమని తెలియచేయటం, మన కోపతాపాలను నిగ్రహించుకోవటం, సంయమనం పాటించటం మొదలైనవన్నీ మన కుటుంబాలలోనే అభ్యసిస్తాము. ఇలా సహృదయంతో, సద్భావనతో మనము చేసే చిన్న చిన్న మంచి పనులే సాటి మానవులతో, సకల ప్రాణులతో మనం సహజీవనం చేస్తున్నామనే సత్యాన్ని అనుభవానికి తెస్తాయి. మనకు ఆశ్రయమిస్తున్న ప్రకృతి పరిసరాల పట్ల గౌరవభావాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ ఆజ్ఞకు సంబంధించిన 5వ అంశం పర్యావరణ పౌరసత్వం కోసం విద్య యొక్క అత్యంత ప్రాధాన్యతను గుర్తించటం. మన సహజ వనరులను, శక్తులను సమీకరించి ఈ మహాగృహాన్ని రక్షించటం మరియు చికిత్స చేయటానికి మన దగ్గరున్న అమూల్యమైన సమయం అతి కొద్ది సమయం మాత్రమే మిగిలింది. సస్టైనబిలిటీకి అంటే స్థిరత్వానికి సంబంధించిన విద్య పర్యావరణానికి తక్కువ నష్టంతో లేదా నష్టం జరగకుండా ఉంటూ ఎక్కువ కాలం మనగలిగేందుకు కావలసిన విద్య మన కాలంలోనే అత్యవసరం. ఇప్పుడు మారకపోతే తరువాత మారే అవకాశం లేదుగాక లేదు. మన ఉమ్మడి గృహమైన భూగృహం యొక్క ప్రస్తుత ఆందోళనకరమైన పరిస్థితి భూమిపై సుస్థిర జీవనానికి మనం ఇంకా ఎంతో దూరంలో ఉన్నామన్న దానికి స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ దిశగా మనం ఇంకా ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే అదే సమయంలో పర్యావరణ విద్యారంగంలో ఆశాజనకమైన పలు సంకేతాలు కనిపిస్తున్నాయి. గమనించదగిన సంఘటన ఏమిటంటే లౌదాతో సికు సత్వరంగా స్పందించిన ముఖ్యమైన చర్యలలో ఒకటి కథోలిక ఉన్నత విద్యా సంస్థల నాయకులు, ముఖ్యంగా అమెరికాలోని సుమారు 100 మంది విశ్వవిద్యాలయ అధ్యక్షులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థలలోని ప్రముఖమైన స్థానాల్లో ఉన్న ఇతర ప్రముఖులు ఒక ప్రకటనపై సంతకం చేసిన సంఘటన. ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సిలో పర్యావరణ విద్యపై చేసిన పిలుపుకు ఎంతో గొప్ప ఉన్నత స్థాయి మద్దతు లభించింది. పర్యావరణ విద్యారంగంలో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, గిరిజన సముదాయాలు, మత సంస్థలు మరియు పౌర సమాజం నుంచి ఇలాంటి స్పందనలు మరిన్ని వెల్లివిరియాలని ఆశించకుండా ఉండలేము. మన ఉమ్మడి నివాస భూమి మరింత ప్రమాదంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో విద్య యొక్క పాత్ర అత్యంత కీలకమైనది మరియు అనివార్యమైనదని గ్రహించాలి. పచ్చని 10 ఆజ్ఞల్లోని 8వ ఆజ్ఞ పర్యావరణ పౌరసత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక విద్యను ప్రోత్సహించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారి సద్బోధను విన్నాం కదా. అతి వినియోగ వ్యామోహాన్ని నిరోధించేందుకు సవాలు విసురుతున్న సరికొత్త జీవన శైలి. భూమి అనే ఉమ్మడి గృహంతో ఒక నూతన అనుబంధం కోసం పునరాలోచింపచేసే పర్యావరణ విద్య కోసం ప్రత్యేక వేదికలు, పర్యావరణ రక్షణకు అనువైన విద్యపై సంపూర్ణ అవగాహన, పర్యావరణ పౌరసత్వం కోసం విద్య యొక్క అత్యంత ప్రాధాన్యత అనే అంశాలను సవివరముగా అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి ధన్యవాదములు. ఇప్పుడు మనం విన్న అంశాలను డాక్టర్ బాలశౌరి గారు క్లుప్తంగా వివరిస్తారు. నమస్కారం. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో పచ్చని 8వ ఆజ్ఞ పర్యావరణ పౌరసత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక విద్యను ప్రోత్సహించండి అన్న అంశం మీద గురుశ్రీ డాక్టర్ రవిశేఖర్ ఎస్జే గారు చెప్పిన సందేశాన్ని విన్నాం కదా. ఈ సందేశంలోనే ముఖ్య అంశాలను మరొక్కసారి స్మరణకు తెచ్చుకుందాం. మన ఉమ్మడి నివాస భూమి మరింత ప్రమాదంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో విద్య యొక్క పాత్ర అత్యంత కీలకమైంది మరియు అనివార్యమైంది. వాతావరణ మార్పు, సామాజిక విభజన, తీవ్రమైన దారిద్ర్యం వంటి అతి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవడానికి జీవావరణానికి ఊపిరిపోసే కొత్త మార్గాలను అన్వేషించడంలోనూ, అలాగే సమగ్ర మానవ కుటుంబము మరియు సృష్టిలోని సమస్త జీవరాశికి శాంతి, న్యాయం మరియు పర్యావరణం స్థిరత్వము సాధనకు దారి చూపే మార్గాలను వెలికి తీయడంలోనూ ప్రభావవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా వెలసిన ఉన్నత విద్యా సంస్థలు ముందుండి నడిపించాలి. పచ్చని 10 ఆజ్ఞలలోని 8వ ఆజ్ఞ పర్యావరణ పౌరసత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక విద్యను ప్రోత్సహించండి అనే అంశం మీద సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. తిలకించుదాం. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా, అందు 8వ ఆజ్ఞ ఇది ఏరా, పర్యావరణ పౌరసత్వమును బోధించు. అందు 8వ ఆజ్ఞ ఇది ఏరా, పర్యావరణ
తత్వమును బోధించు. భూగృహము అందరి గృహము ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా, రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి అంకమునకు తమ దివ్య ఆశీర్వాదాల తోడ్పాటును అందించిన ఖమ్మం పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ గారికి, సందేశాన్ని అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తూ అంశమును క్లుప్తముగా మనకు వివరించిన డాక్టర్ బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్యమును ప్రదర్శించిన సెయింట్ యాన్స్ క్యాటకిస్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు ఈ సదవకాశాన్ని కల్పించిన దివ్యవాణి సిఇఓ గురుశ్రీ లూర్దురాజు ఎస్జే గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. మరి ముఖ్యముగా తమ ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం. దీనిని పదిలముగా కాపాడి ముందు తరముల వారికి నివాస యోగ్యమైనదిగా అందించేందుకు మన వంతు కృషిని మొదలు పెడదామా? తరువాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి 9వ పచ్చని ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉండండి. నీ రాజ్యం మహిమా ప్రభావాలతో రావాలని కోరుతూ బంగారు భవితవ్యం కోసం పని చేసే ఆశాభావాన్ని ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి.